ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా విశాఖ పార్లమెంటు విభిన్న ప్రతిభావంతుల కమిటీ అధ్యక్షులు ఇసరపు వాసు గారు తన యొక్క ద్విచక్ర వాహనం పైన విశాఖ నుంచి బయలుదేరి రాయగడ మజ్జి గౌరమ్మ తల్లి మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నారు. ఆ ప్రయాణంలో పార్వతీపురం జనసేన సీనియర్ నాయకులు చందక అనిల్ గారు కలిసి శాలువాతో సత్కరించి వారిని అభినందించారు. అలాగే జన సైనికులు అందరూ సంతోషంగా వారి ప్రయాణం సాగాలి అని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు నెయ్యిగాపుల సురేష్, సిరిపురపు గౌరీ, వగలపూడి నాని, మనేపల్లి ప్రవీణ్, వానపల్లి ప్రసన్న, కడగల గణేష్, రెడ్డి నాగరాజు, గేదెల వంశీ, జగదీష్, గంగాధర్, అజయ్, సాయి, శివ మరియు తెలుగుదేశం నాయకుడు రాపాక అనంత, వల్లెపు చిన్నారావు, అనిల్, కాడి తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు పార్టీలు కలవడం వల్ల భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి అసెంబ్లీలో మొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టాలని, ముఖ్యమంత్రిగా గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణంగా చేయాలని కోరికని ఆ రోజు కంకణం కట్టారు. ఖచ్చితంగా రాయగడ మధ్యగరం తల్లికి వెళ్దామని. అంత తర్వాత భద్రాచలం శ్రీరాముల వారి దగ్గర కూడా వెళ్ళా. శ్రీరాముల వారి దగ్గర కూడా నేను మొదలుపెట్టుకున్నా. ఒక వినతిపత్రం రాముల వారి దగ్గర పెట్టా. ఈ పరిస్థితి మాకు ఎలాగైనా సరే మంచి రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి నేను రాముల వారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే జరిగిన ఎన్నికల్లో కూటమికి సంబంధించిన ఒక తుఫాన్లాగా ప్రతిపక్ష హోదా కూడా దక్కలేకుండా అధికార పార్టీని తెచ్చిపెట్టేలాగా ఈ మూడు పార్టీల కలయిక ఈ యొక్క విజయాన్ని అందించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు నేను చేస్తున్నటువంటి యాత్రలు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ జన సైనికుల మధ్య చేసుకోవడం అనేది నాకు చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా 10 సంవత్సరాల పాటు ఇంకా చాలా దిక్కులు తిరిగే అవకాశం నాకు విజయవంతంగా చేయాలనే ఒక ధీమా నాకు కలిగింది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి అనిలానికి మా తోడు జనసేన కార్యకర్తలందరికీ, ప్రసన్నతలకి అందరికీ కూడా హృదయపూర్వక పేరు మీ పాదాలను